సరైన చోట స్టార్ హీరోకి రెండవ మల్టీప్లెక్స్. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నారా? అదేనండి మన పాన్ ఇండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్. తగ్గేదేలే అన్న లెవెల్లో ఇప్పుడు రెండో మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ సినిమాస్ తో దూసుకెళ్లిపోతున్నాడు. ఇప్పుడు అదే తరహాలో వైజాగ్ మీద ఈయన కన్ను పడింది అనమాట. సింగిల్ స్క్రీన్ల కంటే మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమాలు చూడాలని అక్కడ జనాలు చాలా ఆసక్తిగా చూపిస్తున్నారు. అందుకే హైదరాబాద్ తరహాలోనే వైజాగ్ లో కూడా ఇన్ఆర్బిట్ మాల్ అనేది రెడీ చేస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబు మల్టీప్లెక్స్ అనేది స్టార్ట్ చేశాడు. అదే రూట్ లో అల్లు అర్జున్ కూడా ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట. ఇంకా అదొక్కటే కాకుండా విజయ్ దేవరకొండ, రవితేజ కూడా ఇలానే మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇదొక్కటే కాకుండా వివిధ రకాల బిజినెస్ లో కూడా ఈ స్టార్ హీరోలు రాణిస్తున్నారు అనమాట. అదేంటంటే మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండనేమో రౌడీ అనే బ్రాండ్ తో ఇంట్రడ్యూస్ అయ్యి దూసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి. నాగ చైతన్య కూడా షోయు అనే ఫుడ్ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఇక చూసుకుంటే నాగ చైతన్య కూడా ఎయిర్లైన్స్ అనే బిజినెస్ ని సెట్ చేసుకున్నాడు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ ఇస్ ద కో-ఓనర్ ఆఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీమ్ KKR అన్నమాట. సల్మాన్ ఖాన్ ఏమో బీయింగ్ హ్యూమన్ అనే క్లోతింగ్ బ్రాండ్ ని స్టార్ట్ చేసి ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని, పాపులారిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇక సునీల్ శెట్టి కూడా మిస్చీఫ్ అనే డైనింగ్ బార్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఇక మన కండల వీరుడు హృతిక్ రోషన్ కూడా ఫిట్నెస్ బ్రాండ్ HRX అలాగే క్యూర్ ఫిట్ అనే ఫిట్నెస్ జిమ్ ని కూడా స్టార్ట్ చేసి బాగానే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఇక ఈ విధంగా చూసుకుంటే స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు సక్సెస్ఫుల్ కెరియర్ ఉంటది అనేది తెలీదు. కాబట్టి తెలివిగా రకరకాలుగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకొక ఆల్టర్నేట్ కెరియర్ అనేది సెట్ చేసుకున్నారనమాట. మొత్తానికి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే సినిమా అంటే రంగుల ప్రపంచమే కాదు, ఎప్పుడు బోల్తా పడతామో తెలియని బురిడి ప్రపంచం అనమాట. ఇక దీని మీద మీ ఆలోచన ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కేసేయండి. మళ్ళొస్తా.